నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్లోకి ఎంటర్ అయిపోయినాం. మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఒకవైపు మార్కెట్లు ఏమో ఆల్ టైమ్ హైలో పరిగెడుతున్నాయి. సెన్సెక్స్ విషయానికి వస్తే 73,293 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ విషయానికి వస్తే 22,259 వద్ద ట్రేడ్ అవుతోంది. సో మనం ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో లైవ్ మార్కెట్ ఇది. సో ఏంటి, ఎందుకంటే మరోవైపు ఏమో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం తాండవిస్తుందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి నెగటివ్ న్యూస్ మరి ఇండియన్ మార్కెట్స్ మీద ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో మార్కెట్స్ అయితే లాస్ట్ 1 వీక్ అయితే మనకు చాలా రన్ అనేది చూసామండి. అంటే పాజిటివ్గానే మార్కెట్స్ అనేవి మనం చూసాము. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై మనకి లాస్ట్ టైం 22,127 అండి. అది లాస్ట్ మనకి ఆల్ టైమ్ హై. రీసెంట్ ఆల్ టైమ్ హై 22,297. దిస్ ఈజ్ ఆర్ రీసెంట్ ఆల్ టైమ్ హై ఫర్ నిఫ్టీ. సో ఇప్పుడైతే మనకి ట్రేడింగ్ ఆల్మోస్ట్ 22,250 ఆ రేంజ్లో మనకి నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఈ బుల్ రన్ ఇలానే కంటిన్యూ అవుతుందా అనేది అందరికీ క్వశ్చన్ అండి. సో వై అంటే సడన్గా మార్కెట్స్ ఇంత ర్యాలీ మనం చూస్తాం. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో మనం చూసుకుంటే ఈ 17,000 దగ్గర నుంచి 22,000 వరకు ఒకసారిగా మార్కెట్ మనము చూసాము. సో ఇట్ విల్ కంటిన్యూ. అలాగే మీరు అన్నట్టుగా ఈ జపాన్లో వచ్చిన రెసిషన్ కానీ, యూకేలో కూడా ఆల్రెడీ అఫీషియల్గా వాళ్ళు చెప్పిన రెసిషన్, యూఎస్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. సో దీని ఇంపాక్ట్ మన బుల్ రన్ మీద, మన ఇండియన్ బుల్ రన్ మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటే డెఫినెట్లీ ఉంటుందండి. అసలు ఈ బుల్ రన్ ఏదైతే మనం చూస్తున్నామో అది గ్లోబల్ పాజిటివ్ క్లూస్ వల్లే మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా మనకి క్లోజ్ అయ్యాయండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యుఎస్ నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ కానీ, లేకపోతే మన జపాన్ మార్కెట్స్ కానీ, యూకే మార్కెట్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు మనం అలానే ఆ ఇంపాక్ట్ మనకి ఏషియన్ మార్కెట్స్ వైపు కూడా మనకి పాజిటివ్గా వెళ్ళిందండి. లైక్ తైవాన్ మార్కెట్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ కొరియా ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, జపాన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉండడం వల్ల మనకి ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యండి. సో దట్స్ హౌ మన ఇండియన్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయండి. ఇది ఒకటి. మన డొమెస్టిక్గా వచ్చిన ఇన్పుట్ ఏంటంటే మన పిఎంఐ డేటా ఉందండి. అంటే మన ప్రొడక్షన్ ఇండెక్స్ అనేది, అంటే సర్వీస్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ లాస్ట్ 7 monthsలో కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసిందని కూడా మన ఇన్పుట్ వల్ల మన మార్కెట్స్ అనేవి ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయండి. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఏ వర్రీ. ఎందుకంటే ఎఫ్ఐఐస్ అనే వాళ్ళు ఇంకా మన దగ్గరికి రావట్లేదండి. ఇప్పుడు ఏదైతే మనం మార్కెట్ చూస్తున్నామో ఇదంతా కూడా రీటైల్ పార్టిసిపేషన్. రీటైలర్స్ వయా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ 18,000 crores పైనే పెడుతున్నారు. ఇక రీటైలర్స్ కూడా బాగా బయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మన మార్కెట్స్ ఉన్నాయండి. ఎఫ్ఐఐస్ పార్టిసిపేషన్ అయితే మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎలక్షన్స్ అయిన తర్వాత, మళ్ళీ బడ్జెట్ వచ్చిన తర్వాత మనకి ఆ ఫుల్ టర్మ్ బడ్జెట్లో వచ్చే ఫోకస్ బట్టి మన ఎకానమీ ఎలా వెళ్తుందో దాన్ని బట్టే ఎఫ్ఐఎస్ వచ్చేటట్టుగా కనిపిస్తున్నారండి. సో ఇంతవరకు ఈ మార్కెట్స్ అయితే మాత్రం వాల్టిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ నీడ్ టు బి వెరీ కాషియస్ అండి ఈ టైంలో. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ మార్కెట్ ఫర్ బయింగ్ ఆన్ డిప్స్. మార్కెట్ కొంచెం మనకు కరెక్ట్ వచ్చిన మంచి కొన్ని స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్ని, ఎస్పెషల్లీ బ్లూ చిప్ స్టాక్స్ని మీరు కొన్ని క్లెయిమ్ చేసుకోవచ్చండి. సో రైట్ నౌ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 22,350, 22,500 రాగానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. బట్ దెర్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్ ఎట్ 21,800 దగ్గర, 21,900 దగ్గర అయితే మనకి మంచి సపోర్ట్ అయితే ఉంది. సో ఈ లెవెల్స్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ వాట్ ఆర్ ద స్టాక్స్ అండ్ వాట్ ఆర్ ద సెక్టార్స్, ఇలాంటి టైంలో మనకి ఏవి బాగున్నాయి అనేది చాలామంది అంటున్నారు. మన లాస్ట్ టైం కూడా పిఎస్యు స్టాక్స్ గురించి చేసాము. సో అవి చాలా వరకు అవి కూడా ఇప్పుడు కాస్ట్లీ అయిపోయాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 300-200% ర్యాలీ అనేది మనకి పిఎస్యు స్టాక్స్లో కనిపించింది. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఏ కొంచెం లాస్ట్ టైం కరెక్షన్ వచ్చిందండి. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు పికప్ లైక్ బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఓఎన్జీసీ, తర్వాత మనకి ఎన్హెచ్పిసి,
నాల్కో ఇలాంటి స్టాక్స్ని అయితే ఇంకా మనం వాటిని హోల్డ్ చేసుకోవచ్చండి. సో రైట్ నౌ ఐటీ అంటే మనకి యూఎస్లో కూడా టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా మంచి ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇచ్చాయండి. సో దానివల్ల మనకి టెక్నాలజీ స్టాక్స్లో ఇంకా మీరు హెచ్సిఎల్ టెక్ ఇలాంటి టీసీఎస్ ఇలాంటి టెక్నాలజీ స్టాక్స్లో మీరు ఉండొచ్చు. ఆ తర్వాత రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కూడా మనము గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇలాంటి మీరు డిఎల్ఎఫ్ ఇలాంటి కొన్ని ప్రాపర్టీ స్టాక్స్ రియాలిటీ స్టాక్స్లో మీరు ఉండొచ్చు. అండ్ సమ్ హోటల్స్ లైక్ ఇండియన్ హోటల్స్, ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనకి టూరిజం బాగా డెవలప్ అవుతుంది. సో ఇండియన్ హోటల్స్ ఇలాంటి కొన్ని మీరు హోటల్స్ వైపు కూడా మీరు ఇంట్రెస్ట్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఈ సెక్టార్స్లో కూడా మీరు పెట్టుకోవచ్చండి. సో బీ వెరీ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్గా ఉండండి, సెక్టార్ స్పెసిఫిక్గా ఉండండి. పీఈస్ అయితే అన్నీ కూడా చాలా వరకు హైలో ఉన్నాయండి. సో పీఈని కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో పీఈస్ ఆల్మోస్ట్ 40 times 50 times ఉన్న కంపెనీస్ పీఈస్ ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్. మనం హైలో కొనుక్కుంటున్నామేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ మరీ చిన్న కంపెనీలను అయితే అవాయిడ్ చేయాలండి. అంటే నేను చాలా మంది క్లయింట్స్తో నేను మాట్లాడుతున్నాను, అది ఓన్లీ 300 crores మార్కెట్ క్యాప్. మీరు ఒకసారి మార్కెట్ క్యాప్ చెక్ చేసినట్లయితే అది 300 crores లేకపోతే 500 crores ఉంటుంది. మరి అంత చిన్న స్మాల్ క్యాప్కి వెళ్ళకండి. అట్లీస్ట్ ఒక 5,000 crores మార్కెట్ క్యాప్ ఉండేటట్టు చూసుకోండి. పిఈ వాల్యూషన్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. అండ్ వాటి సేల్స్ కానీ లేకపోతే వాటి ఆర్ఓఈ అండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మినిమం రిటర్న్ ఆన్ ఈక్విటీ 5 to 18% ఆర్ఓఈస్ ఉన్నట్టుగా మీరు చెక్ చేసుకోండి. నిఫ్టీ పిఈ మనకి ఓన్లీ 20 to 24 times ఉందండి. తర్వాత మీరు ఇండస్ట్రీ పీఈని బట్టి మీరు ఎన్ని టైమ్స్ మనం పెట్టి కొనుక్కుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. సో ఆల్ దీస్ ఫండమెంటల్స్ అంటే సెక్టార్ అనాలిసిస్, తర్వాత మనకి స్టాక్ అనాలిసిస్ చేసుకుంటూ చాలా అంటే ఇలాంటి టైంలో మార్కెట్స్ ఇలా మనకి హైలో ఉండేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే చాలా తెలుసుకోవాలండి. లేదు మాకు ఇవన్నీ కష్టంగా ఉంది అనుకుంటే బెటర్ యూ గో విత్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ లేకపోతే ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుందండి. బట్ స్టే విత్ ద మార్కెట్స్. రైట్. సో అదేవిధంగా ఇప్పుడు అంటే December 1st weekలో మార్కెట్ మంచి ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే అంటే ఎలక్షన్స్ అయిపోయే నాటికి అంటే ఎలక్షన్స్ అయిపోయి కొంత గవర్నమెంట్ ఫామ్ అయినాక మే చివరి నాటికి మార్కెట్స్ 73,000కి చేరుకుంటాయి అని డిసెంబర్లో అన్నారు. బట్ అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్కే మార్కెట్లో ఆల్మోస్ట్ 73,000 క్రాస్ అయిపోయి 1% నిఫ్టీ అండి 73,000 మార్కును కూడా మార్కెట్లు క్రాస్ అయిపోతున్నాయి. కాబట్టి అంటే ఏంటి అంటే ఇంత భారీ ర్యాలీని నెక్స్ట్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కొంతమంది అంటున్నారు, అంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టైంలో ఏదైనా ఒక క్రాష్ కూడా రావచ్చు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? సో దీన్ని మనం ప్రీ ఎలక్షన్ ర్యాలీ అంటామండి. ఎలక్షన్స్ వచ్చే ముందు డెఫినెట్లీ మార్కెట్ ఇలానే ఉంటుంది. అంటే మనం మిగతా టైంలో కూడా మనం అబ్జర్వ్ చేసాము. సో ప్రీ బడ్జెట్ ర్యాలీ కానీ లేకపోతే ప్రీ ఎలక్షన్ ర్యాలీ కానీ డెఫినెట్గా వస్తుందండి. అదే మనం ఆ ఫేజ్లోనే ఉన్నాము. బట్ మనకి రియాలిటీ అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. సో బీ రెడీ ఫర్ ద వాల్టిలిటీ. మార్కెట్లో అయితే వాల్టిలిటీ అయితే చాలా వరకు ఉంటుందండి. సో వెరీ కేర్ఫుల్ విత్ యువర్ పోర్ట్ఫోలియోస్. మీరు ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ని కూడా మీరు బుక్ చేసుకుంటూ ఉండండి. ఒక 25-30% ప్రాఫిట్ రాగానే కొంత బుక్ చేసుకొని మీ క్యాపిటల్ వరకు మీరు సేఫ్గా పక్కన పెట్టుకొని ఆ అమౌంట్ని మళ్ళీ మీరు కావాలంటే యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్ ఆన్ దీస్ గైడ్ లైన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.